హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే నా పేరు శిల్ప. మేము లండన్లో ఉంటున్నాము. మేము ప్యారిస్ వెళ్ళిన ట్రిప్ డే 4 వీడియో అనమాట. ఆల్రెడీ 3 వీడియోస్ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకుంటే లాస్ట్ వీడియోస్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేయండి. సో మేము అయితే ప్యారిస్లో ఎయిర్బిఎన్బి రూమ్ తీసుకున్నాం అనమాట. అంటే మనం కుక్ చేసుకోవచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా కుదరలేదనమాట. మ్యాక్సిమం అయితే ఇంకా మార్నింగ్ అయినా కుక్ చేసుకుందాము, నైట్ అయితే వచ్చి లేట్ అయిపోతుందని చెప్పి మార్నింగ్ టైమ్స్ ఇంకా నూడిల్స్ అట్లా ఎగ్స్ బాయిల్ చేసుకోవడం చిన్నవన్నమాట. సింపుల్ కుకింగ్. ఏంటంటే తినేసి వెళ్ళడము, నైట్ వచ్చి చేసుకుంటే కొంచెం మనకి సేవింగ్ ఉంటుంది. ప్లస్ అంత టైర్డ్ అనిపించదనమాట హోమ్ ఫుడ్ తింటే. అది నా ఫీలింగ్. కానీ నైట్ అయితే లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా మార్నింగ్ అయినా తిందాం అనుకున్నా. నూడిల్స్ ఇంకా బాయిల్డ్ ఎగ్స్ ఇంతే అనమాట. తిన్నాము. ఇంకా రెడీ అయిపోయి అన్నీ చేసుకునేసరికి బాగా ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాము అని చెప్పి, సో రోడ్స్ మొత్తం ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ అయితే చెప్పాలంటే వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత తిరిగామో. సో ఫుల్ డే వాకింగే అనమాట. సో ఫుల్ టైర్డ్ అయిపోయినాము ఈ డే అయితే. ఎందుకంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి సిటీ మొత్తం అయితే వాకింగ్‌లోనే వెళ్ళాము. చాలా బాగా అంటే మాకు కొంచెం బాగా అలవాటైపోయింది. లండన్‌లో ఉండి కూడా ఎక్కడికి కూడా ఎక్కువ వాకింగే ప్రిఫర్ చేస్తారు ఇక్కడ. సో అలా స్లోగా అలవాటైపోవడం వల్ల ఇంకా ఇక్కడ కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము అంటే ఎక్కువ మనకి ట్రిప్స్ ఉండవు ఇక్కడ అయితే. ప్యారిస్ అనేది ఆర్కిటెక్చర్‌కే బాగా ఫేమస్ అనమాట. మీరు చూసినట్లయితే బిల్డింగ్స్ కూడా ఇవన్నీ ఇప్పటి బిల్డింగ్స్ కాదండి. పాతకాలం నాటి బిల్డింగ్సే. అన్నిటికీ 100 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంటుంది. సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎక్కడికెళ్ళినా కూడా మొత్తం రో బిల్డింగ్స్ అంటారు ఇవన్నీ. మొత్తం చూడండి, ఎక్కడ చూసినా అన్నీ అపార్ట్మెంట్ టైపే. లండన్‌లో కూడా ఉన్నాయి కానీ ఇన్ని బిల్డింగ్స్ అయితే నేనైతే చూడలేదు. మెయిన్ సిటీలోనే కొన్ని బిల్డింగ్స్ అయితే ఉంటాయి ఇట్లాగా. కానీ ఇక్కడైతే మేము వెళ్ళిన ప్రతి మొత్తం రూట్ మొత్తం ఇవే బిల్డింగ్స్ అనమాట. టౌన్ హౌసెస్, రో హౌసెస్ అని చెప్పి అంటారు వీటన్నిటిని. హౌసెస్ కూడా కాదు, ఇవన్నీ బిల్డింగ్సే అనమాట. ఆర్కిటెక్చర్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎంత స్ట్రాంగ్‌గా కట్టారో అప్పట్లో అయితే. స్టిల్ కూడా వీళ్ళు యూజ్ చేయాలంటే వాటిని రెనోవేట్ చేసుకొని లోపల ఆ స్ట్రక్చర్ మారుస్తారు కానీ ఇంకేం చేయరనమాట. సో ఫైనల్‌గా అయితే ఒక బఫే ఎతుక్కుంటూ వెళ్ళాము. సో ఎందుకంటే మంచిగా ఫుడ్ తినాలి, ఎంజాయ్ చేయాలి కనిపించలేదు. ఇంకా సరే అని చెప్పి లోకల్ కూడా శ్రీలంకన్ ఫుడ్ అనమాట. ఇండియన్ నేమ్ పెట్టారు. సో సరే ట్రై చేద్దాము అని చెప్పి అనుకున్నాము. కానీ అనుకున్నంత సూపర్ అయితే కాదు. బట్ ఓకే అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ నా వీడియోస్‌లో చెప్పుంటా, బర్మింగ్‌హామ్‌కి వెళ్ళినప్పుడు లండన్‌లో కూడా ఉంది జిమ్మీ స్పైసెస్ అని. అక్కడ ట్రై చేసిన వాళ్ళు ఇక్కడ కానీ ట్రై చేస్తే అస్సలు అంటే అస్సలు నచ్చదు. సో ఎందుకంటే దాంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఈవెన్ వాళ్ళు ఫ్రోజన్ ఫుడ్డే యూజ్ చేస్తారు, మీట్ కానీ వెజిటబుల్స్ అన్నీ. అయినా కూడా కొంచెం కొంతవరకు వర్త్ ఉంటుంది దాంట్లో. డిజర్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి, ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే అన్ని ఆప్షన్స్ లేవు. ఇక్కడ కూడా ఫ్రోజనే అనమాట మొత్తము. సో డిజర్ట్స్ అయితే అసలు ఆప్షన్స్ లేవు. ఓకే. ఇంకా పెద్ద సాటిస్ఫై లేదు. ఓకేలే అని చెప్పేసి ఇంకా వచ్చేసామనమాట. సో ఇక్కడైతే ఒక షాపింగ్ మాల్ కనిపిస్తే అక్కడ లోపలికి దూరేసాము. సో మంచిగా ఫొటోస్ వస్తాయి కదా అని చెప్పి, ఎక్కడైనా కొంచెం మంచిగా కనిపిస్తే చాలు అక్కడ నిలబడడం, ఫొటోస్ తీసుకోవడం. ఎవరికైనా అంతే కదండీ. బయట వెళ్ళినప్పుడు ట్రిప్స్ అంటే ఫొటోస్ మంచిగా తీసుకోవాలి, మెమరీస్ కలెక్ట్ చేసుకోవాలని. అట్లయితే ఫోన్లు నింపేసుకున్నామనమాట ఫొటోస్ అయితే మాత్రము. ఇంకా మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేసాము. వెళ్దాము బస్సులో కానీ ట్రైన్‌లో కానీ అనుకున్నాం కానీ మళ్ళీ వద్దులే దగ్గరే కదా, ట్రై చేద్దాము అని చెప్పేసి అట్లానే కాసేపు కూర్చుంటూ మధ్యలో మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేస్తూ అట్లయితే బాగా నడిచామన్నమాట. ఫైనల్‌గా అయితే మన ప్లేస్‌కి రీచ్ అయిపోయినామన్నమాట. మేము అనుకున్న ప్లేస్‌కి. ఇది ఆర్క్ డి ట్రియంఫ్ అని చెప్పి. ఇలాంటి ఆర్క్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో అంటే వరల్డ్ వార్ 1, 2లో పాల్గొన్న ప్రతి ఒక్క దేశంలో అయితే ఉన్నాయి. సో ఏంటంటే వరల్డ్ వార్ 1లో చనిపోయిన వాళ్ళకి
టూలో చనిపోయిన వాళ్ళకి గుర్తుగా ఇవైతే స్మారక చిహ్నాలు లాగా వాళ్ళ నేమ్స్ అక్కడ మెన్షన్ చేసి వాళ్ళని గుర్తు చేసుకుంటున్నట్టు వాళ్ళ ప్రతిఫలమే కదండి మనం ప్రతి ఒక్క దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది. అందుకే ఏ దేశం వాళ్ళు వాళ్ళ దేశంలో వరల్డ్ వార్ 1లో 2లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క సైనికుడిని గుర్తు చేసుకోవడానికి ఇట్లాంటి స్మారక చిహ్నాలు అయితే కట్టారనమాట. ఇక్కడ కనిపించే ఈ ఫ్లేమ్ వచ్చేసి ఎటర్నల్ ఫ్లేమ్ అనమాట. అంటే వరల్డ్ వార్ 1లో చనిపోయిన వాళ్ళ నేమ్స్ దాదాపుగా తెలియదు కదా, వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇది ఎప్పుడు వెలుగుతూ ఉంటుందంట. వరల్డ్ వార్ 2లో దాదాపుగా చాలా నేమ్స్ తెలుసు కాబట్టి అవన్నీ వచ్చేసి మెన్షన్ చేసున్నారు. దాదాపుగా చాలామంది నేమ్స్ మెన్షన్ చేసున్నారు. సో అందరినీ తలుచుకుంటూ ఇంకా అక్కడైతే మనము పైకి కూడా ఎక్కొచ్చు అనమాట, ఈ ఆర్చ్ పైకి. సో దానికి టికెట్స్ అనమాట. చాలా చాలా పెద్ద క్యూ అయితే ఉంది. అక్కడి నుంచి అయితే మనకి చుట్టూ కొంచెం సిటీ వ్యూ అదంతా చూడొచ్చు. చుట్టూ కూడా మనకి మంచి మంచి ఫోటోగ్రఫీకి మంచి మంచి సీనరీస్ అయితే ఉన్నాయి. ఫొటోస్ కూడా చాలా చాలా బాగా వచ్చాయన్నమాట. ఖచ్చితంగా విజిట్ చేయండి వెళ్తే మాత్రము. నాకు చాలా బాగా అనిపించాయి. ఫొటోస్ బాగా వచ్చాయి చూడడానికి. అసలు కొంచెం మంచిగా అనిపించింది. అయితే అక్కడక్కడైతే ఇట్లాంటి పీపుల్స్ అయితే ఉంటారనమాట. వచ్చి రండి అంటే డిఫరెంట్గా ఉంటారు. వెళ్ళి ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది. మనం వెళ్ళి రమ్మని చెప్పి ఫొటోస్ తీసుకోమని చెప్పి తర్వాత అయితే మనీ వసూలు చేస్తారనమాట. సో ఫ్లవర్స్ ఇవ్వడము, ఇట్లా వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకోమని చెప్పడము, ఇట్లా అన్నీ చేసి తర్వాత మనీ ఇవ్వమంటారు. ఇవ్వకుంటే వాళ్ళు ఏదో ఒకటి అంటారు. ఇక్కడ చూసారా లంబర్గిని. సో చాలామందికి డ్రీమ్ లాగా ఉంటుంది. ఇట్లా ఎవరైనా డ్రైవ్ వెళ్ళాలనుకుంటే డ్రైవ్ వెళ్ళొచ్చు అనమాట. జస్ట్ 20,000 అనమాట. ఇంకా ఫెర్రారీ కూడా ఉందంట. దానికైతే డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి పీపుల్ని బట్టి. 15,000 నుంచి. సో అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఇక్కడ మంచిగా డ్రైవ్ చేయాలి, తిరగాలి అని చెప్పి వాళ్ళ కోసం అనమాట. అదొక ఎంజాయ్ అనమాట ట్రిప్లో. సిటీ చూడాలి, సిటీ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు డబ్బులుంటే ఏదైనా సాధ్యమే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అట్లా ఇంకా మళ్ళీ సిటీ తిరగడానికి కాదు, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామంటే ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను కదా, లవ్రీ మ్యూజియంకి వెళ్ళలేదని చెప్పి, సరే వెళ్దాము ఇవాళ అని చెప్పి మళ్ళీ లవ్రీ మ్యూజియం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో వెళ్ళాం కానీ లోపలికి వెళ్దామంటే టైం సెట్ అవ్వలేదంటే క్లోజింగ్ టైం అయిపోయింది. ఎందుకంటే అదైతే 5 o'clockకి క్లోజ్ అనమాట. మనము ఊరంతా వాకింగ్ చేయాలని చెప్పి మనము అనుకున్నాం కదా, దానివల్ల అందులో మనం డిన్నర్కి వెళ్ళి అక్కడ నిదానంగా బఫే అని చెప్పి నిదానంగా కూర్చొని తిని అక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళకుండా ఆర్క్కి వెళ్ళేసి అక్కడ చూసుకొని ఫొటోస్ అన్నీ తీసుకొని ఇక్కడ మళ్ళీ రివర్ సైడ్ అంతా మనము వాకింగ్ చేసుకొని ఇదంతా చూసుకొని అక్కడికి వెళ్ళిపోయేసరికి బాగా లేట్ అయిపోయిందనమాట. మళ్ళీ దారిలో వచ్చేసి అదొక్కటే కాదు, కాసేపు పిల్లలు ఆడుకుంటూ ఇంకా అన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ చూసుకొని వెళ్ళేసరికి ఇంకా 4 అయిపోయిందనమాట. 4:30 అయింది. టికెట్స్ క్లోజ్ చేసేసారు. మనమైతే ఇట్లానే బోట్ ట్రిప్లో వెళ్ళాం. పైన నుంచి జనాలు ఇక్కడ చూడండి తాళాలు పెట్టున్నారు కదా, ఈ తాళాలు తీసుకొని మనం లాక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రీ కాదండి, వాళ్ళు అక్కడ పెట్టి అక్కడే ఉన్నారు చుట్టుపక్కల. మనం పే చేసి తీసుకోవాలన్నమాట. 5 pounds అనమాట లాక్. తీసుకొని లాక్ చేసుకుంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం, వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పి ఆ తాళం తీసి ఆ రివర్లో వేసేసేదనమాట. అక్కడి నుంచి హాట్ ఎయిర్ బెలూన్ దగ్గరకు వచ్చాము. ఇదంతా వాకింగ్లోనే వచ్చామన్నమాట. మీకే అర్థమై ఉంటుంది. మొత్తం దగ్గరే ఉంటాయి ప్లేసెస్ మొత్తం కూడా. సో వాకబుల్ డిస్టెన్స్ అనమాట. వచ్చేసరికి చూడండి సాయంత్రం అయిపోయింది. హాట్ ఎయిర్ బెలూన్ పైకి వచ్చేసింది కదా, అది ఆ ఫోటోషూట్ మిస్ అవ్వకండి. చాలా చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో నైట్ అయ్యేసరికి ఇంకా ఇక్కడ వచ్చేసి లైట్స్ అనమాట. మంచిగా ఫొటోస్ కూడా తీసుకున్నాము. మనకి ఇక్కడే కనిపిస్తుంది ఒక సైడ్ జైంట్ వీల్.
ఇంకా మనకి సైడ్‌లో ఒక పక్కన ఐఫిల్ టవర్ లైట్స్ కనిపిస్తుంటాయి. ఈ ఒక సైడ్ ఈ హాట్ ఎయిర్ బెలూన్, ఒక సైడ్ లవ్లీ మ్యూజియం అన్నీ చుట్టుపక్కలే అనమాట. సో, నైట్ వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇవి చాలా చాలా బావుంటాయన్నమాట. ఇట్లా అన్నీ చూసుకొని మంచిగా ఫోటోలు తీసుకొని ఇంటికి బయలుదేరితే రైల్వే స్టేషన్‌కి పోగానే క్లోజ్ అనమాట. ఎందుకంటే దొంగల వల్లంట. నైట్ టైము ఎక్కువ థెఫ్టింగ్‌లు ఉంటాయని చెప్పి. సో, తర్వాత వేరేది ఓపెన్ అని చెప్పారు. గూగుల్‌లో చూస్తే అన్నీ ఓపెనే ఉన్నాయి. అక్కడికెళ్తే అది క్లోజు. అట్లా ఇంటి సైడ్ వెళ్ళకుండా ఆపోజిట్ సైడ్‌లో స్టేషన్స్ చెక్ చేసుకుంటూ 3, 4 స్టేషన్స్‌కెళ్ళిపోయాము. అన్నీ క్లోజ్ అనమాట. ఇంకా కుదరదు బాగా టైర్డ్ అయిపోయినాం ఆల్రెడీ అని చెప్పి ఇంక క్యాబ్ బుక్ చేసుకుంటే ఫుల్ ట్రాఫిక్. క్యాబ్ వాళ్ళు కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట. ట్రాఫిక్కు ప్లస్ ఒక రీజను. ఇంకేం చేస్తాం ఇంక తప్పదు కదా! ఫైనల్‌గా అయితే మంచిగా ఎంజాయ్ చేసి లాస్ట్‌లో ఇట్లా డిసప్పాయింట్ అయితే అయ్యామనమాట. ఇంతే అండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.